హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం షిరిడీలో ఒక నెల రోజుల ముందుగానే రూమ్స్ అనేది చాలా తక్కువ కాస్ట్‌కే బుక్ చేసుకోవచ్చండి. ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్‌లో ఆల్రెడీ షిరిడీ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోనైతే పోస్ట్ చేశానండి. దాన్ని ఒక 5 లక్షల మంది దాకా వీక్షించారు. వాళ్ళ అమూల్యమైన కామెంట్స్‌ని కూడా షేర్ చేశారండి. మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే లాస్ట్‌లో ఐ కార్డ్, ఎండ్ కార్డ్‌లో కూడా ఇచ్చేస్తానండి. ముందుగా అయితే మనము శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడీ అనే ఒక యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ ఫోన్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్‌లోనే మనము ప్రతిరోజు షిరిడీ వెళ్ళకపోయినా షిరిడీలో ఉన్న బాబా గారిని లైవ్‌లో దర్శించుకోవచ్చండి. అలాగే ఇదే యాప్‌ని యూజ్ చేసి మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, దర్శనం బుక్ చేసుకోవచ్చు, అలాగే హారతిని కూడా బుక్ చేసుకోవచ్చండి. ఇందులో మనం చెక్ చేసుకుంటూ ఉంటే రూమ్స్ అనేవి ఎప్పుడు వదులుతున్నారు అలా చూసుకొని మనం తిరుపతికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బుక్ చేసుకుంటూ ఉంటాం కదండి, అదే విధంగా బుక్ చేసుకోవచ్చు. షిరిడీలో ఎక్కువ అడుగడుగునా మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారండి. కాబట్టి ఈ షిరిడీ అనే కాదు, ఏ పుణ్యక్షేత్రాలైనా సరే అండి, మనల్ని మోసం చేయడానికి అడుగడుగునా దళారులు అనే వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళ చేతుల్లో మనం మోసపోకుండా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ యాప్లో రూమ్స్ బుక్ చేసుకోవడం వలన మనకి రూమ్ కాస్ట్ అనేది ఒక రోజుకి 300 పడుతుందండి. నాన్ ఏసీ అయితే, ఏసీ రూమ్ అయితే 600 రూపీస్ పడుతుంది. రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి. అందులోనూ అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి కాఫీ కానీ, టీ కానీ ఇలాంటివి 2 రూపీస్, 3 రూపీస్కే అమ్ముతారండి అక్కడ. అలాగే వాటర్ బాటిల్ కాస్ట్ కూడా మనకి బయట అయితే 20 రూపీస్ ఉంటాయి కదా, అక్కడ 10 రూపీస్ మాత్రమే ఉంటాయండి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి 5 రూపీస్కి అయితే ఇస్తారండి. ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్ మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. అక్కడే పెడుతూ ఉంటారండి. లేదు అంటే మనము ప్రసాదాలయం అని వినే ఉంటాం కదా, షిరిడి గురించి తెలిసిన వాళ్ళు ఆ ప్రసాదాలయానికి వెళ్ళి మనం తినేసి రావచ్చండి. మనకి ఇక్కడ నుంచి ఫ్రీగా ఈ ట్రస్ట్ వాళ్ళు బస్సెస్ కూడా రన్ చేస్తూ ఉంటారనమాట. మనము ఇదే బస్సెస్లో టెంపుల్కి కానీ ప్రసాదాలయానికి కానీ వెళ్ళి రావచ్చండి. మళ్ళీ ఇవే బస్సులే రిటర్న్ ఉంటాయి అనమాట. అక్కడ ఒక స్పాట్ ఉంటుంది, అక్కడ నిలబడితే మనము. అలాగే ఒకవేళ ఇలా బస్సెస్లో కాకుండా ఆటోల్లో వెళ్ళాలనుకున్నా మనకి 10 రూపీస్, 20 రూపీస్ అలానే ఛార్జ్ చేస్తారండి ఒక మనిషికి. కాబట్టి మీరు అలా అయినా వెళ్ళొచ్చు, ఈ విధంగా అయినా వెళ్ళొచ్చండి. ఇక్కడ మనకి దర్శనానికి తప్పకుండా ముందే బుక్ చేసుకోవాలా అంటే మనకి తిరుమలలో లాగా ఎక్కువ గంటలు అయితే పట్టదండి. మనం ఏమి దర్శనానికి ముందే బుక్ చేసుకోకపోయినా సరిపోతుందన్నమాట. రూమ్స్ వరకు మాత్రం బుక్ చేసుకుంటే చాలు. ఎంత లేదన్నా షిరిడీలో 2 అవర్స్ కూడా పట్టదండి. ఎంత రష్ ఉన్నా 2 అవర్స్ లోపే మనం బయటికి వచ్చేస్తాము. ఇంకా మనకి చెప్పాలంటే అక్కడ లోపల వెళ్ళే రూటే ఎక్కువ ఉంటుందన్నమాట నడవడానికి. దానికే కొంచెం సమయం పడుతుందేమో కానీ లేదు అంటే ఇంకొంచెం ఫాస్ట్‌గానే అయిపోతుందండి. కాబట్టి దర్శనానికి సంబంధించి మనం ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు దర్శనానికి బుక్ చేసుకునే బదులు హారతికి బుక్ చేసుకోండి. హారతి బుక్ చేసుకోవడం వలన ఏంటంటే ఒక్కొక్కసారి హారతికి కూడా ఎవరు రష్ లేదనుకోండి, మనల్ని అలో చేస్తారు మనం హారతి బుక్ చేసుకోకపోయినా. కాకపోతే చెప్పలేం కదండి, షిరిడీ వెళ్ళే వాళ్ళు చాలా మంది మ్యాక్సిమం హారతికి అటెండ్ అవ్వాలని చూస్తూ ఉంటారనమాట. షిరిడీలో హారతులు చాలా చాలా ఫేమస్ కదండి. కాబట్టి మీరు హారతికి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మేము చాలా మంది బాబా హారతులకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు దర్శనానికి బదులు హారతి బుక్ చేసుకుంటే మనం చక్కగా ఇంకా బాబా గారిని దర్శించుకోవచ్చు, హారతికి అటెండ్ అయినట్టు ఉంటుంది. అలా మనకి రెండు కూడా కలిసి వచ్చేస్తాయి. ఒకవేళ మనం హారతికి బుక్ చేసుకోకపోయినా ఏమీ కాదండి. మనకి హారతి జరిగే టైంలో ఆలయం బయట పెద్ద పెద్ద స్క్రీన్స్లో మనకి లైవ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచైనా మనం చక్కగా చూడొచ్చు. చాలా మంది అయితే ఇంకా సాయంత్రం పూట, ఉదయం పూట అలా అయితే చక్కగా అక్కడే కూర్చొని వీధుల్లోనే
చూస్తూ ఉంటారండి. మీరు అలా అయినా చేయొచ్చనమాట. ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా బుక్ చేసుకోవాలా అంటే అది కూడా ఏం లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తున్నానండి అంతే. ఇంకా మీరెవరైనా సరే షిరిడీ వెళ్ళాలి అనుకునే వాళ్ళు గురువారం రోజు షిరిడీలో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. గురువారం రోజు సాయంత్రం సాయిబాబా గారిది పల్లకి ఊరేగింపు జరుగుతుంది. చాలా బాగా జరుగుతుందండి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి లైవ్ దర్శనం అన్నమాట. మనం ప్రతిరోజు షిరిడీ వెళ్ళలేం కదా. నేను ఏదో ఒక టైంలో రోజులో ఒకసారి ఇలా యాప్లో లైవ్ దర్శనం ఓపెన్ చేసుకొని ప్రతిరోజు బాబా గారిని అయితే దర్శించుకుంటానండి. ఎందుకంటే షిరిడీ ప్రతిరోజు వెళ్ళడం మన ఎవ్వరికి కుదరదు కదా. ఈ విధంగా కూడా మనం దర్శించుకోవచ్చండి. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి బాబా గారిని. బాబా గారికి కుడివైపుగా అంటే మనం బాబా గారికి ఎదురుగా నిలబడినప్పుడు మనకి ఎడం వైపు వస్తుందండి. బాబా గారికి కుడివైపుగా మనము ఆ వైపుగా ఉండే లైన్లో దర్శనానికి వెళ్తే అక్కడ బాబా గారి పాదాలని మనం తాకొచ్చు అన్నమాట. ఇంకా మీకు షిరిడీ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.